అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చాడు. క్లాసులు ఎగ్గొడితే వీసాలు రద్దు చేస్తామంటూ భారత్తో పాటు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన విదేశీ విద్యార్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చదువుకోవడానికి అమెరికాకు వెళ్లి యూనివర్సిటీల పర్మిషన్ లేకుండా క్లాసులు ఎగ్గొడితే వీసాలు రద్దు చేస్తామని క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఇండియాలోని అమెరికా ఎంబసీ ఎక్స్ పోస్ట్ పెట్టింది. యూనివర్సిటీలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా డ్రాప్ అవుట్ అవ్వడం, చదువు మధ్యలోనే వదిలివేయడం చేస్తే విద్యార్థుల వీసాలను రద్దు చేయడమే కాకుండా భవిష్యత్తులో యుఎస్ వీసా పొందే పరిస్థితి లేకుండా పోతుందని అమెరికా ఎంబసీ హెచ్చరించింది. వీసా రూల్స్ పాటించాలని, నిబంధనలకు అనుగుణంగా స్టూడెంట్ స్టేటస్ను కొనసాగిస్తే చిక్కుల్లో పడకుండా ఉంటారని సూచించింది. వీసా నిబంధనలు పాటించకపోతే అమెరికా నుంచి పంపించేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే వేల మంది విదేశీ విద్యార్థుల వీసాలను ట్రంప్ సర్కార్ రద్దు చేసింది. వీసాలు రద్దయిన విదేశీ విద్యార్థులు ఎక్కువ మంది ఇండియన్ స్టూడెంట్సే ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చాడు. క్లాసులు ఎగ్గొడితే వీసాలు రద్దు చేస్తామంటూ భారత్తో పాటు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన విదేశీ విద్యార్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చదువుకోవడానికి అమెరికాకు వెళ్లి యూనివర్సిటీల పర్మిషన్ లేకుండా క్లాసులు ఎగ్గొడితే వీసాలు రద్దు చేస్తామని క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఇండియాలోని అమెరికా ఎంబసీ ఎక్స్ పోస్ట్ పెట్టింది. యూనివర్సిటీలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా డ్రాప్ అవుట్ అవ్వడం, చదువు మధ్యలోనే వదిలివేయడం చేస్తే విద్యార్థుల వీసాలను రద్దు చేయడమే కాకుండా భవిష్యత్తులో యుఎస్ వీసా పొందే పరిస్థితి లేకుండా పోతుందని అమెరికా ఎంబసీ హెచ్చరించింది. వీసా రూల్స్ పాటించాలని, నిబంధనలకు అనుగుణంగా స్టూడెంట్ స్టేటస్ను కొనసాగిస్తే చిక్కుల్లో పడకుండా ఉంటారని సూచించింది. వీసా నిబంధనలు పాటించకపోతే అమెరికా నుంచి పంపించేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే వేల మంది విదేశీ విద్యార్థుల వీసాలను ట్రంప్ సర్కార్ రద్దు చేసింది. వీసాలు రద్దయిన విదేశీ విద్యార్థులు ఎక్కువ మంది ఇండియన్ స్టూడెంట్సే ఉన్నారు.